ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. The light of the body is the eye. If therefore thine eye be single, thy whole body shall be full of light. చదవబడిన వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. వాట్ వీ సీ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఇన్నర్ బీయింగ్. మనం ఏదైతే చూస్తామో అది మన అంతరంగాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అండ్ వాట్ వీ చూస్ టు లుక్ ఎట్ ఈవెన్ మోర్ సో. మరియు మనం చూసేందుకు వేటిని ఎంచుకుంటామో వాటి ప్రభావము ఇంకా ఎక్కువగా మన అంతరంగంపై ఉంటుంది. When our eyes feed our lust and greed, the darkness of envy grows within us. మన కళ్ళు మనలో కామాన్ని మరియు దురాశను కోరినప్పుడు మనలో అసూయ అనే చీకటి పెరుగుతుంది. బట్ when we look with wonder at God's handiwork or with compassion on God's children, His light fills us and radiates from us. అయితే ఎప్పుడైతే మనం దేవుని చేతి పనులను ఆశ్చర్యంగా చూస్తామో లేదా దేవుని పిల్లలపై కనికరంతో ఉంటామో ఆయన వెలుగు మనలో నిండుతుంది మరియు మన నుండి ఆయన వెలుగు ప్రసరిస్తుంది. దేహమునకు దీపము కన్నే గనుక మన కన్నులు తేటగా ఉంచుకొని మన దేహమంతయు దేవుని వెలుగుతో నింపబడి ఉందుముగాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ సైట్. ప్రభువా, కంటి చూపు అనే బహుమతిని నాకిచ్చినందుకు ధన్యవాదాలు. I marvel each day at the beauty and grandeur of your creation. నీ సృష్టి యొక్క అందము మరియు గొప్పతనాన్ని చూసి నేను ప్రతిరోజు ఆశ్చర్యపోతూ ఉన్నాను. Protect my eyes from the sights that would distract me from the allure of treasures or the lust of the flesh. నా దృష్టిని మరల్చే దృశ్యాల నుండి, సంపద యొక్క ఆకర్షణ మరియు నా శరీర కోరికల నుండి నన్ను రక్షించండి. హెల్ప్ మీ టు కీప్ మై ఐస్ ప్యూర్ సో దట్ యువర్ లైట్ మే రిమైన్ ఇన్ మీ. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. నీ వెలుగు నాలో నిలిచి ఉండేలా నా కళ్ళను పవిత్రంగా ఉంచుకోవడానికి నాకు సహాయం చేయండి తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.